పరిష్కరిస్తూ మంచి భరోసాతో ముందుకెళ్తా ఉన్నాము అనే ఒక సందేశాన్ని నిన్న గవర్నర్ ప్రసంగంలో ఇవ్వగలిగింది అధ్యక్ష. 14 నెలల ప్రజాపాలనలో ప్రజల ఆకాంక్షలు ఆశయాలకు అనుగుణంగా వృద్ధిని సాధించే విశ్వాసాన్ని ప్రదర్శించినటువంటి ప్రభుత్వ విధానాల్ని కళ్ళకు సాక్షాత్కరించింది. నిన్న ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ శ్రీ విశ్వదేవ్ వర్మ గారు చేసిన ప్రసంగం సకల జన సంక్షేమాన్ని, సమస్త రంగాల అభివృద్ధిని, నిజాయితీని నిష్పాక్షికంగా ప్రజాకోణంలో వెల్లడించింది అధ్యక్ష. గత 9 ఏళ్లలో అన్ని విధాలుగా దెబ్బతిన్నటువంటి రాష్ట్రాన్ని 14 మాసాల్లోనే ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని అధిగమిస్తూ దాన్ని గాడిలో పెడుతూ ప్రజాపాలనని ఆవిష్కరిస్తూ పోతా ఉంది అధ్యక్ష. ప్రజాపాలన చేయలేని గత పాలకులు రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తే పెద్ద ఎత్తున పెరిగినటువంటి అప్పులు, ఆర్థిక వ్యవస్థని మరోసారి గుర్తు చేస్తూ అలాంటి పరిస్థితిని తరదిస్తూ ముందుకెళ్ళేటువంటి అంశాలన్నీ కూడా గవర్నర్ ప్రసంగంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టుగా అధ్యక్ష, తెలంగాణ మనం కోరుకుంది ఆనాడు ఆంధ్ర పాలకుల చేతిలో ఉద్యోగాలను ఉన్నాయని, మన తెలంగాణ మనకు వస్తే ఆ ఉద్యోగాలు మనకు వస్తాయని ఎన్నో ఆశలతో ఆకాంక్షలతో తెలంగాణ కోసం పోరాటం జరిగింది. ఎంతోమంది యువకులు ఆనాడు నిరుద్యోగులు ఉన్నటువంటి యువకులు ప్రాణాలు అర్పించడం జరిగింది. కానీ ఏమైంది అధ్యక్ష, 10 ఏళ్లలో ఉద్యోగాలు ఊసే తీయకుండా వాళ్ళు 10 ఏళ్లలో ఇచ్చినటువంటి ఉద్యోగాల సంఖ్య 55,000 దాటలేదు అధ్యక్ష. అంటే సగటున సంవత్సరానికి 5,000 కూడా ఇయ్యలేనటువంటి పరిస్థితి. దానికి యుద్ధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 2023లో అధికారంలోకి వచ్చిన తర్వాత దాని ప్రాముఖ్యతనిస్తూ 9 మాసాల్లో అధ్యక్ష, నిన్న ఇచ్చిన ఉద్యోగాలకి అదనంగా 9 మాసాల్లో వివిధ రంగాల్లో 56,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది అధ్యక్ష. పెద్ద జీవన్ రెడ్డి గారు చెప్పిన ఒక రాష్ట్రంలో 15,000 ఉద్యోగాలు ఇస్తేనే యావత్ దేశమంతా ఇలా పేపర్లో అడ్వర్టైజ్మెంట్ సందర్భం. కానీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం తెలంగాణ ఏదైతే దేనికోసం కోరుకున్నో, ఏదైతే ఆశలు ఆకాంక్షలు కోరుకున్నో దాన్ని పూరిస్తూ 56,000 ఉద్యోగాలు ఇవ్వడం అనేది చరిత్రాత్మక ఉద్దేశం. అదే గ్రూప్ 1 ఉద్యోగాలు మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో వారు ఇచ్చిన గ్రూప్ 1 ఉద్యోగాలు 300 చిల్లర అధ్యక్ష. మనం సపరేట్ తెలంగాణలో 15 ఏళ్ల తర్వాత ఇచ్చినటువంటి గ్రూప్ 1 ఉద్యోగాలు 540 పైచెలుకు. ఇది గొప్ప అధ్యాయం అధ్యక్ష రాష్ట్రంలో. అదేవిధంగా రైతు రుణమాఫీ ప్రతిపక్షాలు చాలా విధాలుగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. వాస్తవాలకు వెళ్తే విడతల వారీగా ఊరిస్తూ ఇచ్చినటువంటి రుణమాఫీ 10 ఏళ్లలో అధ్యక్ష, 10 ఏళ్లలో 20 నుంచి 30 కోట్లు ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే అధ్యక్ష 20,600 కోట్ల పైచలకు రుణమాఫీ చేసి దాదాపు 25 లక్షల రైతు కుటుంబాలను ఆదుకోవడం జరిగింది అధ్యక్ష. ఇదో బహత్తరమైన కార్యక్రమంగా చెప్పుకోవచ్చు అధ్యక్ష. రైతు భరోసా గత ప్రభుత్వంలో కూడా ఇచ్చారు, దాన్ని కంటిన్యూ చేస్తూనే దానికి అదనంగా భూములు లేని నిరుపేదలకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద వారికి కూడా 12,000 ఇవ్వడం అనేది ఈ రాష్ట్రంలో మొదటిసారి అధ్యక్ష. దాంతోపాటు ఉచితంగా బస్సు ప్రయాణం కాంగ్రెస్ పాలిత కర్ణాటకతో సహా తెలంగాణలో ఉంది అధ్యక్ష. ఆ సదుపాయం కొన్ని కోట్ల మంది ఈ ఉచిత సదుపాయాన్ని వల్ల వాడుకుంటూ ఉన్నారు. అన్నిటికీ మించి అధ్యక్ష, ఇన్నోవేటివ్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యాపరంగా వైద్యపరంగా మన వైద్యాన్ని చూసాం అధ్యక్ష. గత పాలకుల సమయంలో కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు 1కి 4 అయ్యాయి తప్ప ప్రైమరీ హెల్త్ సెంటర్ మొదలుకొని మనకు ప్రతిష్టాత్మకమైన నిమ్స్, ఉస్మానియా వరకు కూడా ఎక్కడ కూడా వారు నిధులు ఇచ్చి ఆదుకున్న పాపాన పోలే అధ్యక్ష. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిహెచ్సి మొదలుకొని నిమ్స్ వరకు ప్రక్షాళన చేస్తూ నిధులు ఇస్తూ దాన్ని పరిపూర్ణంగా బలోపేతం చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది అధ్యక్ష. దాంతోపాటు స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ అధ్యక్ష. ప్రభుత్వ పరంగా నేను కరాటే స్పోర్ట్స్ మ్యాన్ ఉన్నాను కాబట్టి ప్యారిస్ వెళ్ళడం జరిగింది అధ్యక్ష. ప్యారిస్లో అడుగడుగున నిరాశ అధ్యక్ష. భారతదేశం ఎక్కడ కూడా మెడల్స్ కొట్టలేని పరిస్థితి. ఆ తర్వాత వచ్చి మేము ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మళ్ళా ఒలింపిక్స్ నాటికి ఈ రాష్ట్రం నుంచి క్రీడాకారుల్ని మనం ప్రోత్సహించే ఉద్దేశంతో దేశంలోనే భిన్నంగా ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ అధ్యక్ష. ఇవాళ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్కి గత పాలక టైంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా అధ్యక్ష. ఇవాళ దాదాపు 350 కోట్లు ప్రత్యేకంగా స్పోర్ట్స్కి నిధులు పెట్టి ఈ రాష్ట్రం దేశంలోనే ఒక స్పోర్ట్స్
సిటీగా దీన్ని తీర్చిదిద్దాలని స్పోర్ట్స్ రాష్ట్రంగా తీర్చిదిద్దాల ఉద్దేశంతో స్పోర్ట్స్కు నిధులు వచ్చినట్టు సందర్శనం అధ్యక్ష. స్కిల్ యూనివర్సిటీ నైపుణ్యాన్ని గుర్తిస్తే తప్ప పైకి రాలేదు. యువకులు ఎంతోమంది ఊళ్ళలో మొగ్గుతూ ఉన్నారు. అపారమైన నైపుణ్యం ఉండి వారు గుర్తింపు లేక వారిని గుర్తించేవారు లేక అక్కడే మొగ్గుతున్న సందర్భంలో స్కిల్ యూనివర్సిటీ పెట్టి దానికి ఆనంద్ మహేంద్ర గారిని పరిశ్రమకైతే ఆనంద్ మహేంద్ర వైస్ ఛాన్సలర్గా చేసి ముందుకెళ్ళినటువంటి సందర్భం అధ్యక్ష. విదేశీ పెట్టుబడులు 10 ఏళ్ల కాలంలో గత ప్రభుత్వ చెత్త నిధులు విదేశీ పెట్టుబడులు 25,000 కోట్లు దాటలేదు అధ్యక్ష. ఇవాళ మనం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చిన తర్వాత పోయిన సంవత్సరం 40,000 కోట్లు, ఈ సంవత్సరం ముఖ్యమంత్రి గారు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు విదేశాలకు వెళ్ళి తెచ్చినటువంటి విదేశీ నిధులు 1,79,000 కోట్ల చిలుకు అధ్యక్ష. విదేశీ పెట్టుబడి రావాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో ఉంది అధ్యక్ష. ఆ దిశగా పోతున్న సందర్భం. వ్యవసాయపరంగా అధ్యక్ష 2,60 లక్షల టన్నుల యొక్క వరి సమైక్య ఆంధ్రదేశంలో కూడా మనం వరిలో ప్రాముఖ్యంగా ఉన్నాం. సపరేట్ అయిన తర్వాత కూడా దేశంలో మిన్నగా 2.60 లక్షల వరి ధాన్యం పండిస్తూ ఉందంటే ఇది దేశానికి ఒక గర్వకారణం అధ్యక్ష. ఆ దశగా రైతులకి ప్రభుత్వం సహకారం అందిస్తూ ఉంది, వెసులుబాటు ఇస్తూ ఉంది. రైతు రుణమాఫీ చేసినాం, రైతుకి వందిస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా ప్రోత్సాహం ఇవ్వడం వల్ల వరి ధాన్యం పంటలో మనం రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచినటువంటి సందర్భం అధ్యక్ష. చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు అధ్యక్ష. ప్రజలకు ఏవైతే మేము ఎన్నికలకు ముందు అది వరంగల్ డిక్లరేషన్ కానీ ముఖ్యంగా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ నేనే ప్రవేశపెట్టిన అధ్యక్ష. ఇవాళ నా భూతో నా భవిష్యత్ దేశ చరిత్రలో స్వాతంత్ర భారతదేశ చరిత్రలో కుల సర్వే జరపడం అనేది ఒక చరిత్రాత్మక అధ్యాయం అధ్యక్ష. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేనటువంటి సాహసం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. బీహార్లో కర్ణాటకలో కుల సర్వే జరిగినప్పుడు కూడా అధికారికంగా టేబుల్ చేయలేని పరిస్థితి. ఇవాళ కుల సర్వే చేయడమే కాకుండా దాన్ని టేబుల్ చేసినటువంటి పరిస్థితి. ఆ ఘనమైన చరిత్ర చేస్తారండి. క్రమశిక్షణ అనేది ఉంటుంది కదా, అందరికి వర్తిస్తుంది. మీ పార్టీ పరిస్థితి ఏమో తెలియదు కదా, మా పార్టీలో వర్తిస్తుంది. మా మిత్రుడు మా పక్కనే ఉన్నాడు, మాకేం బాధ లేదు, అన్నీ ఉంటాయి. మీరు 10 ఏళ్లలో అధ్యక్ష 10 ఏళ్లలో అధ్యక్ష మీరు ఎంత పెద్ద బోగా సర్వే చేశారంటే అధ్యక్ష సకల కుటుంబ సర్వే అని అధ్యక్ష సకల కుటుంబ సర్వే అని ఒక్క నిమిషం వినండి. విన్న తర్వాత మీకు కూడా మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు డెఫినెట్గా చెప్పండి. సకల కుటుంబ సర్వే అని అధ్యక్ష నేను ఢిల్లీ నుంచి ఆగమేఘాల నుంచి నిజామాబాద్ సమగ్ర కుటుంబ సర్వే SKS ఢిల్లీ నుంచి ప్రొద్దున ఫ్లైట్లో వచ్చి నిజామాబాద్ వెళ్ళి నేను నామోదు చేసుకున్నా అధ్యక్ష. ఏమైంది అధ్యక్ష? ఎటుపోయింది మీ చర్చది? ఆగమేఘాల మీద ఒక సెన్సేషన్ సృష్టించి దేశవ్యాప్తంగా ఒకే రోజున సర్వే అని అది బోగా సర్వే కదా అధ్యక్ష? ఏ రకంగా చేసినారు, ఏ రకంగా నామోదు చేసినారు? ఒక్క రోజులో చేశారు మీరు. పోనీ అదని టేబుల్ చేశారంటే కేసీఆర్ కుటుంబ సభ్యుల వద్ద పెట్టుకున్న దాన్ని బయట టేబుల్ చేయకుండా బయట ఇవ్వకుండా ప్రభుత్వ సొమ్ముతో చేసిన సర్వేని మీరు మీ దగ్గర ఎట్లా పెట్టుకున్నారు అధ్యక్ష? ఇలా నిష్పాక్షకంగా చాలా సూక్ష్మకంగా ఎంతోమంది ఎంప్లాయీస్ని ఎమర్జ్ చేసి మనం ఇలా సర్వే చేయగలిగినాం అధ్యక్ష. అన్నిటికి మించి అధ్యక్ష ఒక ఓబీసీ నాయకుడిగా ఈ దేశ చరిత్రలో ఈ రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నారని ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగినాం అధ్యక్ష. ఇది గొప్ప విషయం అధ్యక్ష. దేశ చరిత్రలో ఎక్కడ జరగలే 56% బీసీలు ఈ రాష్ట్రంలో ఉన్నారని అధికారికంగా డాక్యుమెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. ఏ రాష్ట్రంలో జరగలే. ఇక్కడ బీజేపీ సభ్యులు ఉన్నారు, వారి ద్వారా నేను